హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన వీడియోలో 10th క్లాస్ సోషల్కి సంబంధించి హిస్టరీ పార్ట్లో ఆల్ లెసన్స్ వెయిటేజ్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం చెప్పుకుందాం. సో వీటిని అస్సలు మిస్ చేయకండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి హిస్టరీలో రైజ్ ఆఫ్ నేషనలిజం. దీనికి వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 5 మార్క్స్. సో 1 మార్క్ మోస్ట్ టాప్ 10 క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ఫ్రెడరిక్ సోరియే? సెకండ్, విచ్ కంట్రీ డిడ్ ఫ్రెడరిక్ సోరియే బిలాంగ్స్ టు? థర్డ్ క్వశ్చన్, హూ ఈజ్ నేషనలిజం? ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ రొమాంటిజం? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హూ వాజ్ గ్యూసిప్ మజిన్? సిక్స్త్ క్వశ్చన్, నేమ్ ది అండర్ గ్రౌండ్ సొసైటీ స్టార్ట్ బై మజిని? నెక్స్ట్ సెవెంత్, హూ వాజ్ ఓటో వన్ బిస్మార్క్? నెక్స్ట్ ఎయిత్, వాట్ డిడ్ ద జోల్వరిన్ ఎయిమ్ టు డూ? నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ వాజ్ ది ఓటోమన్ ఎంపైర్? నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ డిడ్ ద ఫస్ట్ అంహిల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్రాన్స్? నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ 4 ఖచ్చితంగా మర్చిపోమాకండి. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ చేంజెస్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ ఫ్రాన్స్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గివ్ ఫ్యూచర్స్ ఆఫ్ ది నెపోలియనిక్ కోడ్. నెపోలియనిక్ కోడ్ అంటే 1804. నెక్స్ట్ థర్డ్ది, బ్రీఫ్లీ డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. నెక్స్ట్ ఫోర్త్, హౌ వాజ్ నేషనలిజం ఇన్ బ్రిటన్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆన్ యూరప్? సో నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి నేషనలిజం ఇన్ ఇండియా. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓన్లీ దీంట్లో వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్సే. సో టాప్ 7 చూద్దాం. సో ఇది ఒకసారి నేర్చుకోకుండా ఉంటే నేర్చుకోండి చూసి. ఫస్ట్ క్వశ్చన్, హౌ డిడ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ క్రియేట్ న్యూ పొలిటికల్ అండ్ ఎకనామికల్ కండిషన్ ఇన్ ఇండియా? నెక్స్ట్ సెకండ్, ఎక్స్ప్లెయిన్ ది పీపుల్స్ రియాక్షన్ అగైనెస్ట్ ది రావాల్ట్ యాక్ట్ టు 1990. నెక్స్ట్ థర్డ్, డిస్క్రైబ్ ది జాలియన్ వాలా బాగ్ మసక్రీ 13 April 1990. నెక్స్ట్ ఫోర్త్, హౌ డిడ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్ప్రెడ్ ఇన్ ఇండియా సిటీస్? వై డిడ్ ఇట్ స్లో డౌన్ లేటర్? నెక్స్ట్ ఫిఫ్త్ది, ఎక్స్ప్లెయిన్ హౌ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎక్స్పాండెడ్ ఫ్రమ్ సిటీస్ టు రూరల్ ఏరియాస్? నెక్స్ట్ సిక్స్త్, వాట్ వేర్ ది మెయిన్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ది ఫస్ట్ పేజ్ ఆఫ్ ది సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ విత్ డ్రాన్ మార్చ్ 1931? నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్ 1942? సో ఈ సెకండ్ లెసన్. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసి ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వాల్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, మొత్తం 6 మార్క్స్ వస్తాయి. సో 1 మార్క్ క్వశ్చన్స్ టాప్ 15 క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ గ్లోబలైజేషన్? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ పెర్సెక్యూషన్? నెక్స్ట్ థర్డ్, వాట్ ఈజ్ మీన్ట్ బై కౌరీ, ఫ్రమ్ వాట్ పర్పస్ వేర్ దే ఈజ్ యూజ్డ్? నెక్స్ట్ ఫోర్త్, వాట్ డూ సిల్క్ రూట్స్ రిఫర్స్ టు? నెక్స్ట్ ఫిఫ్త్, వాట్ డస్ ది నేమ్ ఆఫ్ సిల్క్ రోడ్స్ ప్రింట్ టు? నెక్స్ట్ సిక్స్త్, వాట్ వేర్ ది ప్రీసియస్ మెటల్స్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ చైనీస్ గూడ్స్? నెక్స్ట్ సెవెంత్, హూ డిస్కవర్డ్ అమెరికా? నెక్స్ట్ ఎయిత్, విచ్ యూరోపియన్ కంట్రీ ఫస్ట్ కాన్క్వేర్డ్ అమెరికా? నెక్స్ట్ నైన్త్, వాట్ పవర్ఫుల్ వెపన్ హెల్ప్డ్ ది స్పానిష్ కన్క్యూర్ అమెరికా? నెక్స్ట్ 10th, నేమ్ 2 countries that were the world's richest till the 18th century. నెక్స్ట్ 11th, how was transport from perishable foods made possible over long distance? నెక్స్ట్ 12th, what was rinderpest? నెక్స్ట్ 13th, what is indentured labor? నెక్స్ట్ 14th, what were the main destinations of India indentured migrant? నెక్స్ట్ 15th, వాట్ వాజ్ హోసే? ఈ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ థర్డ్ లెసన్లో. సో నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో మనము
ఫస్ట్ మెయిన్ ఈ 4 నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్చేంజ్ బిఫోర్ ది 17th century. నెక్స్ట్ సెకండ్, ఎక్స్ప్లెయిన్ హౌ ది గ్లోబల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిసీజ్ ఇన్ ది ప్రీ మోడర్న్ వరల్డ్ హెల్ప్డ్ కొలోనైజేషన్ అమెరికా. నెక్స్ట్ థర్డ్, హౌ వాజ్ ది ప్రైస్ ఆఫ్ మీట్ లోయర్డ్ ఇన్ బ్రిటన్ ఇన్ ది 19th century. నెక్స్ట్ ఫోర్త్, హౌ వేర్ ఇండెంచ్యూర్డ్ వర్కర్స్ ఎక్స్ప్లోటెడ్ బై రిక్రూటింగ్ ఏజెంట్స్. సో అవి థర్డ్ లెసన్ సంబంధించి. ఇవి ఫోర్త్ లెసన్, ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టాప్ 13 క్వశ్చన్స్ వీటిలో నేర్చుకుని క్వశ్చన్స్ ఉంటే నేర్చుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది రీజన్ ఫర్ ది స్లో గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ బ్రిటన్ బిఫోర్ 1750. ఆర్ ఈ క్వశ్చన్ అయినా రావచ్చు, ఈ క్వశ్చన్ అయినా రావచ్చు, కానీ రెండింటికి ఆన్సర్ ఒకటే. వై వాజ్ ఇండస్ట్రియలైజేషన్ స్లో ఇన్ బ్రిటన్ before the 18th century. Next second question, describe the role of the proto-industrial system in the rise of industrialization. Next third question, explain the invention and importance of the spinning jenny. Next fourth question, how did steam power change in the course of industrialization. Next fifth question, explain the condition of workers in the industrialization cities during the 19th century. Next sixth, what were the effects of industrialization on Indian handicrafts. Next seventh, describe the role of Indian textiles in the world market before industrialization. Next eighth question, explain how Britain protected in the textile industries. Next ninth question, how did factories changes the lives of workers? Explain. Next 10th question, explain the impact of industrialization on women workers. Next 11th question, describe the problems faced by Indian viewers during British rule. Next 12th question, explain the role of technology in the industrialization revolution. Next 13th question, how did colonial rule affect the Indian textile industry. సో ఇవి ఇంపార్టెంట్ టాప్ 13 క్వశ్చన్స్. సో నేర్చుకోకపోతే నేర్చుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్, ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్ 1. 2 మార్క్స్ ఒకటి క్వశ్చన్, ఒకటి వచ్చేసి మ్యాప్. 8 మార్క్స్ వచ్చేసి క్వశ్చనే. సో ఇంపార్టెన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్రింట్ కల్చర్. Second question, who invented the printing press. Next third question, what is calligraphy. Next fourth question, name any 2 early printed books in China. Next fifth question, what was Gutenberg press. Next sixth question, what is a manuscript. Next seventh question, what were chapbooks. Next eighth question, who were woodblock printers. Next 9th question, what is censorship. Next 10th question, name any 2 newspapers start in India during British rule. Next 11th question, what was the role of women in print culture. 12th question, what is caricature. Next 13th question, mention 2 impacts of print culture and society. Next 14th question, what is vernacular press. Next 15th question, name 2 reformers who used print to spread ideas. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్. ఇవి వచ్చేసి మ్యాప్ సంబంధించి చూద్దాం. సో ఫస్ట్ ది జర్మన్ మెయిన్ ప్రింటింగ్ ప్రెస్ ఆన్ జాన్సన్ గుటెన్బర్గ్. నెక్స్ట్ చైనా ఆరిజిన్ ఆఫ్ వుడెన్బర్గ్ ప్రింటింగ్. సో ఇవి మ్యాప్ సంబంధించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ప్రింట్ కల్చర్ ఇన్ చైనా. నెక్స్ట్ సెకండ్, డిస్క్రైబ్ ది లైఫ్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ జానస్ గుటెన్బర్గ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ ప్రింట్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ print culture on Indian society. Next fifth question, describe the growth of print culture in India during the 19th century. Next sixth question, explain the role of print culture in spreading nationalism speed.
సో ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 6 ఉన్నాయి. మ్యాథ్ ఖచ్చితంగా ఈ 2 నేర్చుకోండి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ మొత్తం నేర్చుకోండి. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి నేర్చుకోకుండా లేకుంటే నేర్చుకోండి. ఇంకా నెక్స్ట్ దేనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఏ సబ్జెక్ట్ గురించి కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.